పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈరోజు మమ్మల్ని జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారిని మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించి మా ఇద్దరిని ఏఎస్పేటలో మంచి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసిన దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మిత్రుడు చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు, మిత్రులు గిరినాయుడు గారు, రవీంద్ర రెడ్డి గారు, జనార్దన్ నాయుడు గారు, రమేష్ నాయుడు గారు, కేశవ్ గారు, ఆర్డీఓ గారు, అధికార యంత్రాంగానికి, పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 2014 సంవత్సరంలో విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికంటే ఇంకా ఘోరమైన అధ్వాన్నమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఓవైపున పరిపాలనను చక్కదిద్దుతూ మరొక వైపున ఆర్థిక లోటుని, సమస్యలని అధిగమిస్తూ దేశంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు, ఉద్యోగాల కల్పన, పరిశ్రమలు స్థాపన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, మరోవైపున పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి సహకారంతో చేపడుతున్న కార్యక్రమాలన్నీ, సంక్షేమం ఏం చేస్తున్నాం మంత్రివర్యులు వివరంగా తెలియజేస్తారు. ఈరోజు వారు లిస్టు చదివారు. 18 నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేపట్టిన పథకాలన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకి ఒక్కటే తెలియజేస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ పదే పదే ఒక విష ప్రచారాన్ని, ఒక అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై పొడుగు తల్లే కార్యక్రమాన్ని నడుపుతున్నారు. అందుకే పార్టీ కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్క పథకాన్ని గ్రామ స్థాయిలో మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలా, అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందిస్తున్నామో వాటిని మామూలుగా అయితే మనకు అవసరం లేదు, చివరి సంవత్సరం ఎన్నికలు అంతే. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులు వేరు. మనం చేసిన దానికంటే ఎదుటివాడు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేదానికి మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు. అందుకే జనవరి 9వ తారీఖు నుంచే, జనవరి 9 ఎందుకు అని ప్రత్యేకంగా చెప్తున్నామంటే, పెద్ద ఆయన దైవాంశ సంపూతుడు, మనందరి అభిమాన నాయకుడు, హీరో నందమూరి తారక రామారావు గారు పార్టీ ప్రకటించినటువంటి రోజు జనవరి 9. సేవ చేయడంతో పాటుగా పార్టీని ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉంచాలనేటువంటి లక్ష్యంతో పెద్దలు రామనారాయణ రెడ్డి గారు, సీనియర్ మంత్రులు, పొలిట్ బ్యూరో సభ్యులు అనేక మంది సలహాలు, సూచనలతో పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. మనందరం ఈ జిల్లాలో
సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులు, శాసనసభ్యులు కానీ, ఎంపీ గారు కానీ, మంత్రులు అందరి సహకారంతో కలిసికట్టుగా పార్టీని పటిష్టపరిచేదానికి అందరం కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా నూతన సంవత్సర మరియు శుభాకాంక్షలు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కుటుంబ సభ్యులకు, అధికారులందరం కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.